ఒక అమ్మాయి తను క్లియర్‌గా నాన్న ఈ కాలేజ్‌లో సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతాంది. నాకు ఒకటే కాదు, నాలాగా ఎందరో అమ్మాయిలకి వీళ్ళు హరాస్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నారు. ఈ కాలేజ్‌లో మేనేజ్మెంట్ బాగలేదు. ఒకవేళ మేము పోలీస్ కంప్లెయింట్ ఇస్తామంటే మీ ఫొటోస్ బయట పెడతాం, సోషల్ మీడియాలో ఇస్తామని బెదిరిస్తున్నారు నాన్న. నేను తట్టుకోలేకపోతున్నాను. నాలాగా చాలామంది అమ్మాయిలు ఉన్నారు అని ఆమె క్లియర్‌గా మెన్షన్ చేసి చనిపోయిందనమాట. బట్ స్టిల్ ఈ కాలేజ్‌లో ఇలాంటి ఆగతాలు దండిగా జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకోవడం లేదు. బడి అనేది ఒక గుడి లాంటిదనమాట. ఇలాంటి గుడిలో ఇలాంటి లంజా కొడుకులు ఎలా చేయగలుగుతున్నారో నాకైతే అర్థం కాలేదనమాట. అండ్ ఇలాంటి మృగాలు నేను ఒకటే చెప్పాలనుకున్నా, వీళ్ళ తల్లిని పక్కన పనిపెట్టినా సరే వీళ్ళు ఆ విధంగానే చేస్తారనమాట. అండ్ నాకు ఈ గవర్నమెంట్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీకు చేత కాదా గుద్దా ముస్లిం పాఠశాలన్నీ క్లోజ్ చేయండి. మేనేజ్ చేయలేకపోతున్నారా? ఇలాంటి మృగాలు మీరు హైర్ చేస్తున్నారంటే మీకు సిగ్గుండాలన్నమాట. అండ్ ఇలాంటి లంజా కొడుకుల్ని వెంటనే తన పురుషు అంగాన్ని కోసేసి అసలు నడి రోడ్లను ఇన్ని ఊరేగింపు చేయాలన్నమాట గాడిద మీద. ఇలాంటి లంజా కొడుకు అరే స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్న అమ్మాయిలు ఇంకా సురక్షణ లేదంటే ఇంక ప్రభుత్వం మీద ఎవరితో గుద్ద తెంగించుకుంటాను మాకు అర్థం కాలేదన్నమాట. వీడియో ఇంత షేర్ చేయండి. ఈ మేనేజ్మెంట్ ఇలాంటి నా కొడుకులకి మళ్ళీ వణుకు పుట్టాలన్నమాట. అమ్మాయి మీద చేయాలన్నా సరే, అమ్మాయి ఫోటో తీయాలన్నా సరే ఉచ్చాకారాలన్నమాట ఈ లంజా కొడుకులకి. వీడియో ఇంత షేర్ చేయండి. ఈ వీడియో నమ్మ సీఎం వరకు కాదు, వాళ్ళ అమ్మ మూడు వరకు పైన నాకు బాధలేదన్నమాట. బట్ ఇలాంటి లంజా కొడుకుల్ని మనం శ్రమించకూడదు. వీళ్ళ అడ్రస్ ఎక్కడ ఏమున్నాయో దయచేసి ఎవరికైనా తెలిస్తే పెట్టండి. నలుగురిలో ఈడ్చుకొచ్చి వాళ్ళ అంగాన్ని కోసి నమ్మ జనాలకి చూపించాలన్నమాట, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని. నమ్మ మన సీతాని తీసుకుపోయిన దానికి లంక దహనం చేశారు కదా నమ్మ. అలాంటి దేశంలో పుట్టినాం రా మనం సిగ్గుండాలి రా నమ్మ. ఈ లంజా కొడుకులకి వీళ్ళ అమ్మనే పక్కన పెట్టి చెప్పకూడదు. బట్ స్టిల్ ఈ పాపకి జస్టిస్ జరగాలి అంటే మనం వీడియోని షేర్ చేయాలన్నమాట. దయచేసి షేర్ చేయండి.